వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. రాంపాల్ గారు 10 ఇయర్స్‌గా మార్కెట్‌లో పట్టు సాధించి అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ బిజినెస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఎలా రాణించొచ్చు? అలా ఒక్క కంపెనీతో మొదలుపెట్టి ఎన్ని కంపెనీలతో టై అప్ ఎలా అవ్వచ్చు? ఇలా ప్రతి విషయంలో పట్టు సాధించి ముందుకు సాగుతున్నారు. అలా 10 ఏళ్లుగా స్టార్ట్ అయిన ఆయన జర్నీ నుంచి ఇప్పుడు 8 ఏళ్లుగా శ్రీ టీఎంటీ వాళ్ళతోటే టై అప్ అయి ఉన్నారు. సో, ఇంత లాంగ్ రన్‌లో ఒక బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఎలా రన్ చేయగలరు? ఎలా పార్ట్నర్‌షిప్‌ని మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఇలా చాలా సక్సెస్‌ఫుల్ టిప్స్ అన్నీ గూడా తెలుసుకోవడానికి మన ముందున్నారు గదా! సో, లేట్ చేయకుండా ఆయనకి సంబంధించిన జర్నీ, అలాగే ఈ బిజినెస్‌కి సంబంధించిన సక్సెస్‌ఫుల్ జర్నీని గూడా మనం తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నాను. సార్, ఒకప్పుడు బిజినెస్ అనంటే మనకు సంబంధించింది కాదులే అని అనుకునే స్టేజ్ నుంచి ఈ మధ్య కాలంలో ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే, అరే! ఆ బిజినెస్ మెన్‌తో, ఎంటర్‌ప్రెన్యూర్‌తో మాట్లాడాలి మనము. ఖచ్చితంగా వాళ్ళ జర్నీ తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ పెరుగుతుంది. సో, ఒకసారి అసలు మీరు బిజినెస్ పర్సన్‌గా మారటానికి గాని, ఈ సీనియర్ డీలర్‌గా మొత్తం హైదరాబాద్‌లో సీనియర్ డీలర్‌గా ఉండటానికి మీ జర్నీ గురించి మీరేం చెప్తారు? యాక్చువల్‌గా నేను బిజినెస్‌లోకి రాకముందుకు ఒక ఎంప్లాయీని. ఓకే. సేమ్ ఇదే ప్రైవేట్ రంగంలో ఎంప్లాయీని. అక్కడ మా సార్ వాళ్ళు చేసే బిజినెస్ గానీ, వాళ్ళు డీల్ చేసే కంపెనీలతోటి గానీ చూస్తూ నేను ఈ బిజినెస్ ఫీల్డ్ రాకముందు ఒక 7, 8 ఇయర్స్ జాబ్ చేశాను. సేమ్ స్టీల్ బిజినెస్‌లోనే. అట్లా వాళ్ళు చేసే బిజినెస్ చూస్తూ నాకు మోటివేట్ వచ్చి నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్ కావాలి. నేను కూడా ఒక బిజినెస్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతోటి నేను బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే. నేను ఎంటర్ అయ్యింది 2017లో ఎంటర్ అయిన బిజినెస్‌లోకి. ఓహో! 2000 2017 అంటే నియర్లీ ఇప్పుడు 10 ఏళ్ళకి దగ్గరలో, అంటే 8 నియర్లీ ఏళ్ళు అవుతుంది. యెస్ అండి. 8 ఏళ్ళుగా మీరు ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఫేస్ చేసిన మేజర్ డిఫికల్టీస్, అరే! వచ్చిన తర్వాత బావుందియా? లేకపోతే వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు అనిపించాయి? మేజర్‌గా అంటే బిజినెస్‌లోకి రాగానే జనరల్‌గా అందరికొచ్చే ఇబ్బందులు నాకు వచ్చినాయి. నేను ఎల్బినార్ ఏరియాలో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. హ్మ్. అక్కడ ఉన్న ఇబ్బంది అంటే నాకంటే ముందు ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్ మ్యాన్లు ఉన్నారు అక్కడ. హ్మ్. వాళ్ళతో వాళ్ళతో పాటు నేను పోటీ తట్టుకొని ఎదగాలంటే నేనేం చేయాలని చెప్పేసి హార్డ్ వర్క్ చేసాం అక్కడ. హార్డ్ వర్క్‌తో పాటు డే టు డే మనము ఆ బిజినెస్ ఏంది? అక్కడ ఏం జరుగుతుంది? మనం ఏ విధంగా అయితే ముందుకు పోగలుగుతామో కొన్ని స్టెప్స్ తీసుకొని ముందుకు పోవడం జరిగిందనమాట. ఓకే. సార్, ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అనుకున్నది పక్కా అవ్వకపోవచ్చు. యెస్. మళ్ళీ బ్యాక్ ఎళ్ళిపోయి ఎందుకులే అని జాబ్ చేసుకునే వాళ్ళు గూడా ఉంటూ ఉంటారు. అవును. సో, మీరు మీ లైఫ్‌లో బిజినెస్ స్టార్ట్ చేసాక టర్నింగ్ పాయింట్ ఏది? టర్నింగ్ పాయింట్ అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళాలనే ఉద్దేశంతోని రాలేదు. బిజినెస్‌కి రాలేదు. హ్మ్. కష్టమైనా ఇక్కడే కష్టపడాలి. లాభమైనా, నష్టమైనా ఇక్కడే ఉండాలన్న ఉద్దేశంతోటి డే 1కెళ్ళి కూడా యాస్ ఎ ఎంప్లాయీగా నేను ఎక్కడైతే ఎంప్లాయీ వర్క్ చేసినో హ్మ్. అదే వర్కు నా బిజినెస్ అయినా కూడా సేమ్ అంతే వర్క్ చేసుకుంటూ వచ్చిన. నేను ఇక నా ఓన్ బిజినెస్ అని చెప్పేసి నేను తక్కువ పని చేయడము ఎట్లా అని కాదు. హ్మ్. ఇప్పుడు నా కింద కూడా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు డైలీ ఎన్ని గంటలు కష్టపడతారో అంతకు డబుల్, త్రిబుల్ నేను కష్టపడుతూ అవును. బిజినెస్‌లో పోటీ ఎంత ఉందో దాన్ని ఈజీగా రిసీవ్ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే. సో, బిజినెస్‌కి సంబంధించిన ఈ యువతకి కొన్ని టిప్స్ గూడా మీరివ్వాలి సార్. సో, దానికన్నా ముందు అసలు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు శ్రీ టీఎంటీ వాళ్ళతోటి ఎలా టై అప్ అయ్యారు? ఎందుకు వాళ్ళతోటే మీరు జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నారు? బిజినెస్ స్టార్ట్ చేసిన ఏరియాలో బిల్డర్లు కావచ్చు, ఇండివిడ్యువల్ హౌస్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది? వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం నేను శ్రీ టీఎంటీ ఇప్పుడు సపోజ్ కొన్ని ఏరియాలలో కొన్ని బ్రాండ్‌లు పోతా ఉంటాయి. హ్మ్. మా ఏరియాలో ఆస్కింగ్ బ్రాండ్ శ్రీ టీఎంటీ, ఇంకా అదర్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. హ్మ్. నేను కొత్త బ్రాండ్ తీసుకొచ్చి మార్కెట్‌లో ఇంట్రొడ్యూస్ చేసిన దానికంటే ఉన్న బ్రాండ్‌తోని టై అప్ అయితే హ్మ్. నాకు ఈజీ అవుతది. బిజినెస్‌లో ముందు ఇంకో 2 స్టెప్‌లు, కొన్ని స్టెప్‌లు ఎయనీకి నాకు ఈజీ అవుతుందని హ్మ్. చెప్పేసి ప్రెజెంట్ మా మార్కెట్‌లో ఉన్న స్టీల్ ఏదైతే పోతుందో బాగా హ్మ్. మెటీరియల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ స్టీల్ తోటి మనం టై అప్ అయ్యి ఇంకా టై అప్ అవుతే ఇంక నా బిజినెస్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పేసి అవునవును. నేను వాళ్ళతోని టై అప్ హ్మ్. అయ్యానన్నమాట. హ్మ్. ఓకే. అలా టై అప్ అయిన తర్వాత 8 ఏళ్లుగా జరిగిన ఈ జర్నీలో మీరేం నేర్చుకున్నారు సార్? అటు మీరు పర్సనల్‌గా అండ్ శ్రీ టీఎంటీ వాళ్ళతో గూడా జర్నీ ఉంది కదా! మీరేం నేర్చుకున్నారు? నేను దాదాపు 8 ఇయర్స్‌కెళ్ళి శ్రీటీఎంటీ వాళ్ళతోటి డీల్ చేస్తూ వచ్చాను. నేను నేర్చుకున్నదేందంటే, ఒక కస్టమర్‌కి గుడ్ క్వాలిటీ మెటీరియల్ ఇవ్వాలి. హ్మ్. అండ్ ఫీడ్‌బ్యాక్ కస్టమర్‌కెళ్ళి కూడా సపోజ్ ఇండివిడ్యువల్ హౌస్ వాళ్ళుంటారు. హ్మ్. మనం సజెస్ట్ చేస్తే పలానా శ్రీటీఎంటీ వాడండి సజెస్ట్ చేస్తాం. వాళ్ళకెళ్ళి కూడా మంచి రెస్పాన్స్ రావాలి. అరే!
మనకు తెలియకున్నా పలానా షాప్ దగ్గర పలానా జయరామ్ స్టీల్ దగ్గర పోతే మంచి బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేశారు, నేను ఇల్లు కట్టుకున్నది నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది, అట్లా ఆ ఉద్దేశంతో పోవాలని చెప్పేసి మనం ముందు జరిగింది. మెయిన్గా కస్టమర్లతో ఎలా మాట్లాడాలి లేదా వాళ్ళని ఎలా కస్టమర్ల ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయ్యి మేము మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది అనమాట. దానివల్ల శ్రీటెంప్తో టై అయిపోయిన కాంచి కూడా బిల్డర్లు కావచ్చు, మేసన్లు కావచ్చు, అంటే కాంట్రాక్టర్ కావచ్చు, మా జర్నీ అనేది వాళ్ళ ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయ్యి మేము మెటీరియల్ సేల్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అవును. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న దాంట్లో అంటే దీనివల్లనే నాకు ఇది ప్లస్ అయింది అనే పాయింట్ ఏదన్నా ఉందా సార్ మీ బిజినెస్లో? బిజినెస్లో అంటే ఎక్స్పెషల్గా శ్రీటెంప్ట్లో మాకు బాగా ప్లస్ అయ్యేది ఏంటంటే మేడం, ఎనీ టైం మాకు సపోజ్ ఈవినింగ్ 6 గంటలకు కూడా ఆర్డర్ ఇచ్చిన కస్టమర్, ఈవినింగ్ 6 గంటలకు ఇచ్చినా అరే ఇవాళ డే ఎండ్ అయింది కదా, నెక్స్ట్ డే మనం మాట్లాడదాము, నెక్స్ట్ డే అట్లా చూద్దామన్న కాన్సెప్ట్ ఉండదండి. మనం ఈవినింగ్ 6 o'clock ఆర్డర్ వచ్చినా వెహికల్ వెళ్ళగానే లోడ్ అయిపోతుంది, అండ్ మార్నింగ్ 6-7 వరకులో వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేస్తాం, డెలివరీ ఇచ్చేస్తాం. మాకేందంటే ఒక ఫ్రెండ్లీ బిజినెస్ టైప్ అయిపోయింది అనమాట. మన సపోజ్ కంపెనీ పోయిన తర్వాత బండి లోడ్ అవుద్దా కాదా, లేకపోతే టైం డెలివరీ ఇస్తామా అన్న ఫియర్నెస్ అయితే మాకు లేదు, టెన్షన్ లేదు. ఈవినింగ్ 6-7కి వచ్చిన వెహికల్ ఫ్యాక్టరీ పోయిందంటే మనకు మార్నింగ్ వరకు వచ్చేస్తుంది, కస్టమర్కు అనుకున్న టైంలో మనం డెలివరీ ఇచ్చేస్తున్నాం. సార్ ఇక్కడ మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు, ఆల్రెడీ కొత్త వాటిని తీసుకొని వెళ్ళడం అనేది మీరు బిజినెస్గా కొత్తగా వెళ్ళినప్పుడు మీకు కష్టము, సో పేరున్న బ్రాండ్ని తీసుకెళ్తే బాగుంటుందని. అలా మీకు నిజంగానే వేరే బ్రాండ్లు కూడా ఏమన్నా బాగా మీకు ఇన్స్పిరేషన్ లాగా నిలిచిన బ్రాండ్స్ ఉన్నాయి, ఏమన్నా నచ్చినవి కానీ అట్లా? అంటే మార్కెట్లో మేడం ఎట్లా ఉంటుందంటే కస్టమర్ నీడ్, మన శ్రీటెంప్టీ కాబట్టి మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, లైక్ జయరాజ్ ఉంది, శ్రీ ఉంది, టాటా, జేఎస్డబ్ల్యూ, జేఎస్పిఎల్, కామధేను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నెంబర్ ఆఫ్ బ్రాండ్లు ఉన్నాయి. మేము శ్రీటెంప్ట్ని ఎక్కువ సేల్ చేయడానికి కారణం ఏంటంటే మాకు రెస్పాన్సిబుల్ అంటే మాకు బండి పోతే ఎక్కడ లోడ్ అవుతుంది, క్విక్ సర్వీస్ ఎక్కడ ఉంది, క్విక్ సర్వీస్ కోసం మేము అట్లా చూస్ చేసుకొని ఎక్కువ సేల్ చేస్తాము. అండ్ మా ఏరియాకి వచ్చేసి నియర్ బై ఏరియాలో ఉంటుంది మాకు ఫ్యాక్టరీ, అంటే అప్రాక్సిమేట్లీ 55-60 కిలోమీటర్స్ ఉంటుంది, ఎక్కువ లాంగ్ ఉండదు అన్నమాట. 60 కిలోమీటర్స్ అంటే 1.5 జర్నీ, మ్యాక్సిమం 1.5 జర్నీ, వెళ్ళడానికి ఒక 1.5 జర్నీ, రానికి 1.5 జర్నీ, అక్కడ 2-3 అవర్స్లో మనకు బండి వచ్చేస్తుంది. మ్యాక్సిమం 6-7 అవర్స్లో మనం ఆర్డర్ ఇస్తే 6 అవర్స్లో రీచ్ అయిపోద్ది అనమాట. ఆ సర్వీస్ ఉంది కాబట్టి మనం ఎక్కువ శ్రీటెంప్ట్ బుక్ చేసాం. సార్ ఈ జర్నీలో అటు శ్రీ టీఎంటీ వాళ్ళ డిసిప్లిన్ కనిపిస్తుంది, మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది కాబట్టి ఇన్నేళ్ళు మీరు కలిసి ప్రయాణించగలిగారు అనేది అర్థమవుతుంది. కానీ మీరు పర్సనల్గా ఒక డీలర్గా అసలు డీలర్కి ఉండాల్సిన లక్షణాలు ఇలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారనో, లేకపోతే ఇలా ఉండాలి అని మీరు ఏమైనా చెప్పగలరా మీరు నేర్చుకున్న వాటిలో? మేడం నాకున్న ఎక్స్పీరియన్స్ నా సెంటర్ ఒక డీలర్ అనే వాళ్ళు కస్టమర్కి ఏదైతే నీడ్ అన్న అవసరం ఉంటుందో దాని తగ్గట్టు ఫ్యాక్టరీ, అంటే శ్రీటెంప్టీ కావచ్చు, లైక్ వెన్యూ ఫ్యాక్టరీ కావచ్చు, మనం కస్టమర్కు అనుకూలంగా ఒక మెటీరియల్ ప్రోడక్ట్ సప్లై చేసుకుంటూ ఆ ప్రోడక్ట్ని మనకు అనుకూలంగా బ్రాండ్ ఏదైతే బ్రాండ్ ఉంటుందో, సపోజ్ శ్రీటెంప్టీ ఉంది, కస్టమర్కి ఇమ్మీడియట్గా డెలివరీ కావాలన్నప్పుడు మనకి ఏ కంపెనీ పోతే ఇమ్మీడియట్ డెలివరీ అవుతుంది. లైక్ కస్టమర్ రావడంతో ఒక 4-5 బ్రాండ్లు మైండ్లో ఉంచుకొని వస్తాడు, నేను లైఫ్లో 1 టైమే ఇల్లు కట్టుకుంటాను, మళ్ళీ కట్టుకోను, ఇలాంటి 1 టైంలో కట్టుకునేటప్పుడు ఆయన మైండ్లో తిరుగుతూ ఉంటాయి, పలానా శ్రీ వాడాలన్నా, జయరాజ్ వాడాలన్నా, టాటా వాడాలన్నా, జేఎస్డబ్ల్యూ వాడాలన్నా, ఎన్నో రకాలుగా ఆయన మనలో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లైఫ్లో ఒకటేసారి నేను కట్టుకుంటాను. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పలానా బ్రాండు పలానా వాడండి, మీరు కూడా లైఫ్లో ఒకటేసారి ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఈ బ్రాండ్ వాడితే మీకు ఈజీగా ఉంటుంది. అట్లా మనం కస్టమర్ని పుష్ చేసుకుంటూ ఒక డీలర్కి సజెషన్ ఏంటంటే మనకు అనుకూలంగా ఉన్న ఫ్యాక్టరీ, మనకు అనుకూలంగా బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని పుష్ చేసుకుంటే ఇంకొక కొన్ని సంవత్సరాలు ఎక్కువ బిజినెస్ చేయొచ్చు. రైట్. అంటే మొత్తంగా మార్కెట్లో ఏది అవసరం ఉంది, ఏది కరెక్ట్గా వర్క్ చేయగలదో తెలుసుకోవాలి. అంతకుముందు ఎంప్లాయీగా ఉండి ఒక్కసారిగా మార్కెట్లోకి వచ్చి కరెక్ట్గా ఉన్న కంపెనీని మీరు పట్టుకోగలిగారు, అది ఎలా పాసిబుల్ అయింది మీకు? అది ఎట్లా అంటే మేడం, మన మార్కెట్లో జర్నీ చేస్తున్నప్పుడు
రీఆస్కింగ్ వస్తుంది. కస్టమర్లు వస్తారు, నాకు పలానా బ్రాండ్ కావాలి. కాంట్రాక్టర్లు వస్తారు, నాకు పలానా బ్రాండ్ కావాలి. వేరే మేషన్స్ కానీ బిల్డర్ కానీ వచ్చి పలానా బ్రాండ్ కావాలంటే ఆస్కింగ్ ఉన్న బ్రాండ్ని మనం పట్టుకోవాలని చెప్పేసి ఆల్రెడీ నేను బిజినెస్ రాకముందుకే సిటిఎంలో ఎస్టాబ్లిష్ కంపెనీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. నేను సిటిఎంలో ఉన్న మార్కెట్లో వేరే బ్రాండ్ తీసుకొచ్చి అమ్మితే మార్కెట్ కావచ్చు కాకపోవచ్చు సర్వే ఉన్న కంపెనీనే మనం అటాచ్ అయ్యి ఇంకొక సేల్ ఇంకా పెంచాం అనుకోండి, కంపెనీలో మనకు గ్రిప్ వస్తుంది, ప్లస్ కస్టమర్లో కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో టాస్క్ ఉంటుంది. మీరు అన్నారు కాంపిటీటర్స్ ఉంటారని. ఆల్రెడీ పేరున్నా కూడా మీకు కాంపిటీటర్స్ కూడా ఉండే ఉంటారు కదా సార్, వాళ్ళని ఇలా ఎదుర్కొన్నారు మీరు? ఒకటి మేడం, మేము అదర్ కాంపిటీషన్ వాళ్ళని ఎదుర్కొన్నది ఏంటంటే మా డెడికేషన్. 24/7 సర్వీస్లో ఉంటాం. నైట్ ఏ టైం ఫోన్ చేసినా సర్వీస్లో ఉంటాం. మార్నింగ్కి వెళ్ళి ఏ టైం మెయిన్ మా బిజినెస్లో సక్సెస్గా ఉండేదంటే సర్వీస్తో ఉండడం వల్ల సక్సెస్ అయినాము. రైట్. అంటే ఒక రకంగా సార్ యాక్చువల్ ఒకప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జాబ్ దొరికితే బాగుండేదని ఉండేది ఆ కాలంలో. కానీ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు జాబ్ చేసినా బిజినెస్ చేయాలనే ఆలోచనలో వచ్చారు. కానీ మీరు బిజినెస్ అంటే ఏం చెప్తారు మీ దృష్టిలో? బిజినెస్ గురించి అది నిరంతర శ్రమ కదా, మీరు ఏం చెప్తారు? బిజినెస్లోకి రావాలంటే మేడం ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, 8 hours ఉంటుంది, కొంతమంది 9 hours, కొంతమంది 6 hours, 10 hours డ్యూటీ ఉంటుంది. దానికే పరిమితమైన వాళ్ళు బిజినెస్లోకి వస్తే సర్వీర్ కాలేదు. నాకు అవర్స్తో పని లేదు, ఎంతైనా నేను కష్టం అంటే హార్డ్ వర్క్ చేయగలుగుతా. 10 గంటలు కానీ 12 గంటలు కానీ ఎన్ని గంటలనే కానీ ఎనీ టైం ఆన్ టైం డ్యూటీలో ఉంటా. అట్లా ఉండి ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎంప్లాయీ మేడం, అదే బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఆ పర్సన్ కింద ఒక 5 మంది 10 మంది 20 మంది బిజినెస్ కెపాసిటీ బట్టి ఎంప్లాయీస్ వస్తారు. ఈయన వర్క్ చేస్తూ వాళ్ళకి వర్క్ కల్పించాలి. వాళ్ళకి వర్క్ కల్పించాలంటే ఆన్ టైం డ్యూటీలో ఉండాలి. ప్లస్ కస్టమర్ కాంచి రెస్పాన్స్ అంటే ఫోన్స్ వచ్చినా కానీ ఎంప్లాయీస్కి వెళ్ళి ఫోన్స్ వచ్చినా కానీ అందరినీ గ్రిప్లో పెట్టుకొని బిజినెస్ అనేది ముందు తీసుకోవాలి. మనం మామూలుగా కొత్తగా వచ్చే బిజినెస్ వాళ్ళకి కూడా సజెషన్ ఏంటంటే ఆన్ టైం వర్క్లో ఉండి ఎప్పుడు నేను ఎనీ టైం రెస్పాన్స్ తీసుకొని ఉండగలుగుతా అనుకుంటే సక్సెస్ అవుతారు. లేదు నాకు ఇంతకుముందుకి జాబ్ చేసిన కాడ 8 hours 9 hours 7 hours డ్యూటీ చేసినప్పుడు ఆ 8 hours 9 hours కానీ వెళ్ళిపోవడం మళ్ళీ వేరే చూసుకోవడం అంటే బిజినెస్లో సక్సెస్ కాలేదు. 24/7 ఆన్ డ్యూటీలో ఉంటే కంపల్సరీ గెట్ సక్సెస్. అవును సార్. ఈ సక్సెస్తో పాటు కొన్నిసార్లు చాలామందికి బిజినెస్ ఐడియాస్ చాలా ఉంటాయి, కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. ఎలా ఉంటుందంటే అందరు ఏమనుకుంటారు, బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి మంచి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంత మంచిగా ఎదిగారని అనుకుంటారు. మీరు దానికి ఒప్పుకుంటారా? మేడం, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అని మెయిన్ పార్ట్. క్యాపిటల్ లేనిది కెనాట్ డూ ఎనీథింగ్. మన కాడ క్యాపిటల్ లేకపోతే ఏం చేయలేం మేడం. బిజినెస్లో క్యాపిటల్ మెయిన్. క్యాపిటల్ ఉన్న మన కాడ ఎంత క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ని యూటిలైజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మన కాడ ఫండ్ ఉంది, క్యాపిటల్ ఉంది, అది ఏ టైంలో ఎట్లా యూజ్ చేసుకొని తినిపోయినా క్యాపిటల్ ఉన్నా వేస్ట్. మన కాడ నాలెడ్జ్ ఉంది, ఎట్లా యూజ్ చేసుకొని తెలుసు, క్యాపిటల్ లేకపోయినా ఇబ్బంది. మెయిన్ ఏంటంటే ఏ బిజినెస్లోకి రావాలన్నా చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా క్యాపిటల్ లేని బిజినెస్ ముందుకు పోలేము. సో ఈ లెక్కన చాలా మంది అంటుంటారు జీరోతో స్టార్ట్ చేశారు, రూపాయితో స్టార్ట్ చేశారు అంటే అది పాసిబుల్ అవ్వకపోవచ్చు. మోస్ట్లీ కాకపోవచ్చు మేడం. ఇప్పుడు జీరోతో స్టార్ట్ చేయాలన్నా, జీరోకి వెళ్ళి కావాలన్నా జీరో అయినా సమ్ అమౌంట్ కదా, 1 రూపీ అయినా సమ్ అమౌంట్ కదా, అదైనా అమౌంట్ కావాలి కదా, అదైనా క్యాపిటలే కదా. 10 రూపీస్ పెట్టుబడి పెట్టినా క్యాపిటల్, 10 రూపీస్తో పెడితే 10 రూపీస్ ఎట్లా సర్వేజ్ చేసుకోవాలని నాలెడ్జ్ ఉండాలి. 100 రూపీస్ పెట్టినా ఉండాలి, 1 షేర్ పెట్టినా ఉండాలి, అండ్ 10 షేర్ పెట్టినా అది ఆ అమౌంట్ మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. జీరోతో స్టార్ట్ చేసిన జీరో అయినా కూడా ఫిగరే కదా. అవునవును, 1 రూపీస్ అయినా ఫిగరే కదా, ఏదైనా ఫిగరే కదా. సో ఆ ఫిగర్ని, ఆ జీరో అనే ఫిగర్ని కూడా వాళ్ళు ఎలా ఉపయోగించుకొని బిజినెస్కి వచ్చారనేది ఇంపార్టెంట్. ఉన్న క్యాపిటల్ని, జీరో అమౌంట్ని, 1 రూపీ 10 రూపీస్ అమౌంట్ని ఏ విధంగా వినియోగించుకొని ఎన్నిసార్లు రొటేషన్ చేసుకొని బిజినెస్ డెవలప్ చేసుకున్నది కాన్సెప్ట్. అవును. కానీ మనకాడ అమౌంట్ లేనిది, జీరో అమౌంట్ లేదనుకోండి, చేయనికి ఏముండదు కదా. 1 రూపాయి అయినా క్యాపిటలే కదా, దాన్ని ఎట్లా రొటేట్ చేసుకోవడం అనేది
కొన్నిసార్లు ఏదైనా బిజినెస్ మీరు అనుకున్నట్టు చిన్నదో, పెద్దదో పెట్టిన వెంటనే లాభాలు రావాలనుకునే వాళ్ళు గూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పే విషయం మేడం, సందేశం? ఇప్పుడు బిజినెస్ అనగానే పెట్టగానే లాభాలు రావు. అది ఒక ఎంప్లాయీ లాగా 1 మంత్ డ్యూటీ చేయగానే సాలరీ వస్తుందని ఉండదు. హ్మ్. కొన్నిసార్లు నష్టాలు ఉండొచ్చు, కొన్నిసార్లు లాభాలు ఉండొచ్చు. పెట్టిన క్యాపిటల్ మొత్తం జీరో కావచ్చు. హ్మ్. పెట్టిన క్యాపిటల్ కూడా మళ్ళీ డబుల్, త్రిబుల్ డబుల్ అవ్వచ్చు. త్రిబుల్ కూడా కావచ్చు. హ్మ్. కానీ ఇవాళ నేను బిజినెస్లోకి వచ్చిన నాకు కూడా 10-15 lakhs 20 lakhs మన షేర్ క్యాపిటల్ ఉంది. హ్మ్. నేను వచ్చిన పెట్టుబడి పెట్టిన హాయిగా నేను పెట్టుబడి పెట్టిన ఆరాంగా కూర్చుంటే ఆ బిజినెస్ సక్సెస్ కాదు. నువ్వు పెట్టిన క్యాపిటల్కి సపోజ్ ఒక 10 lakhs పెట్టుబడి పెడితే దానికి 10 times కష్టపడే తత్వం ఉంటే బిజినెస్ సక్సెస్ అవుతుంది. హ్మ్. నేను 10 lakhs పెట్టుబడి పెట్టిన నాకు 10 మెంబర్స్ ఎంప్లాయీస్ వాళ్ళు బిజినెస్ చేస్తాను బిజినెస్ అవుతుంది అంటే కాదు. నువ్వు 10 lakhs పెట్టుబడి పెట్టినావు యువర్ కష్టం అది 1 year కష్టం ఉండాలి దానికి. హుహు. వాళ్ళు చేసే పని హార్డ్ వర్క్ అనేది మనం పెట్టిన క్యాపిటల్కి 10 times ఏవో ఉంటే సక్సెస్ అయితది. అనేది రానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. Yes, ఒక స్టేజ్‌లో ఇంకా దానంతట అదే వర్క్ జరుగుతున్నప్పుడు అప్పుడు మనం రిలాక్స్ అయినా బావుంటదంటారు. బిజినెస్లో మేడం రిలాక్స్ అనేది ఎప్పుడు ఉండదు. ఉండదు. సపోజ్ బిజినెస్ పెరిగింది, హ్మ్. ప్రాఫిట్లు వస్తున్నాయి, లాభాలు ఉన్నాయి, రిలాక్స్ అయినాం అనుకోండి, ఏం జరుగుతుందో తెలియదు. హ్మ్. ఇప్పుడు సపోజ్ 10 lakhs క్యాపిటల్తోనే 1 share దాకా వెళ్ళిపోయారు. హ్మ్. 10 lakhs క్యాపిటల్ పెట్టినప్పుడు 10 members కష్టపడ్డారు. అదే 1 share క్యాపిటల్కి వెళ్ళినప్పుడు 100 మంది పడాలి. 100 మంది పనిచేస్తారు. 100 మంది కాకుండా 50 మంది అని పనిచేస్తారు. హ్మ్. ఈ 10 lakhsకి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఈ 10 members కాదు 50 members అయినప్పుడు ఇక్కడ రిలాక్స్ కావడానికి ఎక్కడ ఛాన్సెస్ ఉంది? ఇప్పుడు ఇక్కడ 50 members మేనేజ్ చేయాలి కదా. అవును. 50 members మేనేజ్ చేయాలంటే అక్కడ రిలాక్స్ కావడానికి లేదు. లేదు. ఒకవేళ బిజినెస్లో రిలాక్స్ కావాలనుకుంటే మనం ప్రాపర్గా బిజినెస్ చేస్తూ అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు వాచ్ చేస్తూ రిలాక్స్ కావడం అంతే. అంతే. రైట్. అంటే ఇగ అన్నీ రెడీ చేసి పెట్టి అప్పుడు మనం చేయాలి. అంటే చేయాలి. పనాగకుండా రెడీ చేసి రెడీ పెట్టాలి. చేసుకుంటుండాలి. సూపర్. మొత్తానికి బిజినెస్‌లో ఇదొకటి మనకి ఎళ్ళిన కొద్దీ తవ్వుతున్న కొద్దీ ఒక పని పని దొరుకుతూ ఉంటుంది. ప్రయాణమే గూడా. అంతే. సరే ఈ బిజినెస్ ఇట్లా మీరు మరి ఇన్ని నేర్చుకున్నారు కదా! ఇంత సక్సెస్‌ఫుల్‌గా మీరు శ్రీ టీఎంటీ వాళ్ళ గురించి గాని, వాళ్ళతో ఉన్న జర్నీ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? శ్రీ టీమ్ వాళ్ళకు జర్నీ చెప్పాలంటే మేడం ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ ఆన్ టైం డ్యూటీలు అన్నట్టు 24/7 ఎనీ టైం మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. సర్వీస్ విషయంలో ఎలాంటివి ఇబ్బందులు ఉండవు. మెయిన్ మెటీరియల్ ఎక్కడైనా పంపిస్తే పలానా స్టీల్ పంపించడం వల్ల మేము ఇబ్బంది పడ్డాము, పలానా స్టీల్ పంపించడం వల్ల మాకు ఏమైనా జరిగిందని అలాంటివి లేవు. ఏ టెస్ట్ అయినా పాస్ అవుతుంది. మాకు కస్టమర్కి మేము డెలివరీ ఇచ్చిన తర్వాత మెటీరియల్ నాకు పలానా కాన్సెప్ట్తో మెటీరియల్ రిజెక్ట్ అయిందనే కాన్సెప్ట్ అది ఉండదు. అన్ని మా అనుకూలంగా ఉంది కాబట్టి మేము జర్నీ ఈజీగా చేయగలుగుతున్నాం. అవునవును. సో సార్ ఇప్పుడు బిజినెస్ పరంగా మొత్తం చూసాము. మీ పర్సనల్‌గా విషయానికొస్తే మీకు ఎక్కువగా బిజినెస్ కాకుండా బాగా నచ్చే అంశం గాని, లేకపోతే మీరు బాగా ఇష్టంగా చేసే పనులేంటి సార్? ఇక అందరు చేసేటే మేడం మామూలుగా అయితే మార్నింగ్ లేవగానే మనం బిజినెస్ వస్తాం. ఏదన్నా హాలిడే వచ్చినప్పుడు చిన్న ఊర్లో మన వ్యవసాయం అవి ఉంటాయి. అక్కడ మన ఊళ్ళో ఉన్న ల్యాండ్స్ చూసుకోవడం, అక్కడ వ్యవసాయంలో ఉన్న కాటన్ పత్తి అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి చూసుకోవడం అది కొద్దిగా అట్లా. అంటే ఆ రకంగా గూడా మీరు లీవ్‌లో గూడా పని చూస్తున్నారనమాట. అలవాటయిపోతదేమో కదా సార్ అంతే మొత్తం? ఆటోమేటిక్గా సపోజ్ ఇప్పుడు ఒక నల్గొండ అటు సైడ్ మా వ్యవసాయ భూమికి పోయినాం అనుకోండి, సపరేట్గా అక్కడే కాకుండా ఆ రూట్లో పోతున్నప్పుడు ఏదైనా పని ఉందనుకోండి, సపరేట్గా ఆ రూట్ పోవడం చూసుకొని రావడం, సపరేట్గా దానికోసం అనేది ఇప్పుడు పోమన్నమాట. పోము. వెళ్తున్నప్పుడు ఏదో రిలాక్సేషన్ దొరికితే దాంట్లో 5-10 నిమిషాలు రిలాక్స్ అవుతారనమాట. అంటే మొత్తం బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇంక ఇలానే పరిగెత్తాలి గావచ్చు. సరే మీరు ఇట్లా వెళ్తున్నప్పుడు ఫస్ట్‌లో మీరు జాబ్ మానేసి బిజినెస్ సైడ్ వస్తున్నా అన్నప్పుడు గానీ, లేకపోతే ఈ జర్నీ మొత్తంలో మీ ఫ్యామిలీ కానీ, మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎలా ఉండింది? వాళ్ళేమన్నారు? ఎంప్లాయీ ఉన్నప్పుడు మంచి శాలరీ వస్తుండే, అన్ని ఖర్చు వెళ్ళిపోగా మనకు సఫిషియెంట్గా అమౌంట్ చేతిలో ఉంటుండే. ఇంత అమౌంట్ వదిలిపెట్టుకొని శాలరీ వదిలిపెట్టుకొని ఒక్కడేసారి బిజినెస్కి వచ్చేసరికి ఏదైనా జరగవచ్చు, మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. బిజినెస్కి ఎంటర్ అవుతున్నాడు ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ కాస్త మనం వాళ్ళకు చెప్పుకుంటే ఇప్పుడు సపోజ్ ఒక 15 lakhs 20 lakhs బిజినెస్ తోని మనం ఎంటర్ అయినా అనుకోండి,
15 lakh 20 lakhs అంటే మన సాలరీతో పోల్చుకుంటే 2 years 3 years అవును. 2 years 3 years 2 years 3 years ఇప్పుడు నేను ఎంప్లాయీ కావాలనుకుంటే ఇదే సాలరీ 3 years తర్వాత నేను ఎక్కడైనా చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఇది ఇప్పుడు నేను ట్రై చేయలేదనుకోండి, హ్మ్. ఆ 3 years తర్వాత నేను బిజినెస్ రాలేను. ఎందుకంటే అప్పుడు ఇంకా బాధ్యతలు పెరగవచ్చు, ఏజ్ పెరగవచ్చు, ఏదైనా అప్పటికే కావచ్చు. ఇంకా ఆల్రెడీ ఎవరన్నా వచ్చి ఎవరైనా కూడా ఉండొచ్చు ఆ ఉండొచ్చు. ప్లేస్‌లోకి. ఇప్పుడు ట్రై చేయలేకపోతే పోవచ్చు. పోతే బిజినెస్‌లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 30 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు పోతే ఆ డబ్బులు పోతాయి. మన ఏజ్ అయితే పోతలేదు కదా. హ్మ్. 2-3 years మనం కష్టపడ్డాం అనుకో రిజల్ట్ తెలుస్తుంది. లేదనుకో 20-30 లక్షలు అయినా మనం ఇంకో 2-3 yearsలో మా ఎంప్లాయీ మామూలు జాబ్ చేసుకుని పంచుకోవచ్చు కదా. అవునవును. ఆ కాన్సెప్ట్ తోటి వచ్చినాం అన్నమాట. వచ్చారు. సో, మొత్తానికి మరి మీరు వన్స్ స్టార్ట్ చేశాక మీ సక్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా మా తమ్ముళ్ళు కావచ్చు, మా మిసెస్ కావచ్చు, వాళ్ళ వీళ్ళు కావట వాళ్ళ మిసెస్ కావచ్చు, అందరు బిజినెస్లో ఉన్నారు ప్రజెంట్. మొత్తానికి ఫ్యామిలీ అంతా బిజినెస్ మహిమ అన్నమాట సార్. Yes. నెక్స్ట్ మీ జనరేషన్ నేను 2017లో స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఒకటే షాప్. హ్మ్. ఇప్పుడు నాకు దాదాపు ఒక 7-8 షాపులు అయినాయి. సార్ ఇప్పుడు మీ జర్నీ అంతా చాలా సక్సెస్ఫుల్ గా మొత్తానికి డేర్ తీసుకొని ముందుకెళ్లారు. బిజినెస్ లో ఇప్పుడు డేర్ ఉండాలని అర్థమైంది. చివరిగా మీరు ఇప్పుడు ఎవరైనా సరే ఒక డీలర్ అవ్వాలనుకున్నా లేదా ఒక బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్నా వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం కానీ ఏదన్నా సజెషన్? బిజినెస్లోకి వచ్చే వాళ్ళు ఇప్పుడు కొత్త ఎంటర్ప్రీనర్ ఎవరైనా కావచ్చు మేడం, కొత్త బిజినెస్ వచ్చే పీపుల్స్ ఎవరైనా స్టెప్ తీసుకోవడం ఒక మెయిన్ డేర్. స్టెప్ తీసుకున్న తర్వాత ఆ బిజినెస్ రావాలన్న ఆలోచన ఉందో అదే గొప్పది. వచ్చిన తర్వాత ఇంకా బ్యాక్ పోతాం మళ్ళీ ఇంకోటి నేను అవుతుంది కాదు మళ్ళీ కాకపోతే నేను వెనకపోతున్న ఆలోచన రావద్దు. నేను ఈ బిజినెస్లో కంపల్సరీ సర్వే అవుతా, నేను ముందు పోతున్న కాన్సెప్ట్ తోటి బిజినెస్ రావాలి. అవుతుంది కాదు 5-6 వచ్చిన అనుకోండి, ఎంతసేపు ఇది కాకపోతే ఇది ఉంది కదా, నాకు వేరే ఆప్షన్ ఉంది కదా, ఇది సక్సెస్ కాకపోతే వేరే ఆప్షన్ ఉంది అని అన్న కాన్సెప్ట్ వచ్చాను అనుకోండి, వాళ్ళకి ఏంటంటే వెనక ఆప్షన్ ఉన్నప్పుడు ముందు పోలేరు. వెనక ఆప్షన్ ఉన్నప్పుడు ముందు పోలేరు. నేను ఎంచుకున్నది అట్లా అనుకున్నప్పుడు వెనక ఆప్షన్ ఉంది అనుకున్నప్పుడు బిజినెస్కి రావద్దు. బిజినెస్కి వచ్చినట్టు వచ్చిన పని ఏందో పర్ఫెక్ట్ చేయాలి, అందులో సక్సెస్ కావాలి. అనేసారి కొన్నిసార్లు రావచ్చు రాకపోవచ్చు, రాగానే రాదు. సక్సెస్ వచ్చిందాక కూడా కష్టపడుతూనే ఉండాలి. కష్టపడుతుంటే అది ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. సూపర్. సో అంటే మొత్తానికి బిజినెస్ అంటే ఇక డైరెక్ట్ ముందు దారే కనపడాలి, ఇంకే దారి కనపడద్దు అనమాట. సో అది సార్ మనకి ఈసారి ఇచ్చే టిప్స్ అనమాట. మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందనే నేను అనుకుంటున్నాను. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.